మతం గురించి కాదు, మానవత్వం గురించి. అంటే అసలు దేవుడే లేడంటారా? అది నేనెలా చెప్తాను? మా నాన్న గురించి అడిగితే లేడని చెప్తాను, పోయారు కాబట్టి. అసలు ఉన్నాడో లేడో తెలియని దేవుడిని లేడని నేనెలా చెప్తాను? వాళ్ళు చెప్తున్నారు ఉన్నాడు, ఆయనే నీ షాప్ కూల్చేశాడని. అందుకే తీసుకురామంటున్నాను. అంటే మనిషి దేవుడు ఒకటే అంటారా? ఎందుకు కాదు? రాముడు కౌశల్యకి పుట్టాడు, కృష్ణుడు దేవకి పుట్టాడు, నేను మా అమ్మకు పుట్టాను. వాళ్ళంతా కారణ జన్ములండి. కారణం లేకుండా నువ్వు పుట్టావేమో, నేను పుట్ల. ఇక్కడ అందరు కారణ జన్మలే. ఒకటికొకటి పొంతం లేకుండా చెప్తారండి. ఒక ఆయనేమో ఏ జన్మలో పాపం ఆ జన్మలోనే అనుభవించాలంటాడు. ఇంకో ఆయనేమో కాదు, మరో జన్మలో కుక్కలాగో పురుగులాగో పుట్టాల్సి వస్తుంది అంటాడు. ఇంకో వాదన కూడా ఉందండి, నరకానికి తీసుకెళ్తారట, అక్కడ మెనూ కార్డు కూడా ఉందంట. నిప్పుల్లో పడేసి తందూరీ చేస్తారట, ముళ్ల మీద పడుకోబెడతారట, సలసలగాగే నూనెలో ఫ్రై చేస్తారట. ఏంటండి ఇది? మనుషులు మిరపకాయ బజ్జీలు. ఎవడన్నా కత్తి చూపించి బెదిరిస్తాడు, వీళ్ళు భక్తి చూపించి బెదిరిస్తున్నారు. ఇది నమ్మకమా అమ్మకం? ఎవరో స్వామీజీ గాల్లో బుడ్డబుడ్డ లింగాలు తీస్తున్నారంటే నమ్మకండి. స్వామి నాకు బూడిద గుమ్మడికాయ కావాలి అని అడగండి. ఎందుకు ఇవ్వట్లేదో మైండ్ పెట్టి ఆలోచించండి. వీళ్ళు దేవుళ్ళకి ఆఫర్లు ఇస్తారండి. క్రికెట్ బెట్టింగ్ లో కోట్ వస్తే లక్షిస్తానంటాడు ఒకడు. పేకాడుతూ ముక్కల్ని దేవుడు ఉంగరాలకి అద్ది మరీ ఆడతాడు ఇంకోడు. చేసేవి తప్పుడు పనులు, దానికి మళ్ళీ ఆ దేవుడి సపోర్ట్. దేవుడా నాకు బోల్డ్ లాభాలు వస్తే బోడిగుండు కొట్టిస్తానంటారు. తప్పు కదండి. నీ బాధ నాకు అర్థమైంది నాయన, కానీ అది మన ఆచారం, సాంప్రదాయం, ధర్మం. ఫాలో అవడంలో తప్పే ఉంది. రేపు పెళ్ళయ్యాక పొరపాటు నా పిల్ల భర్త పోతే అతనితో పాటు అమ్మాయిని కూడా నిప్పులో తోసేస్తారండి. సతీ సహగమనం మన ఆచారం. ఒకప్పుడు దాన్ని కూడా ధర్మమే అన్నారండి. ఫాలో అయితే తప్పే. మనిషి రాయిని కూడా దేవుణ్ణి చేస్తాడు. ఆ దేవుడే గనుకుంటే మనిషిని చేయమనండి.